అందరికీ శుభోదయం, శుభమస్తు. మన తులారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాభినందనలు. మనకి ఈ ఉగాది తెలుగు సంవత్సర రాశి ఫలాల్లోకి వెళ్తే ఏమవుతుందంటే, ముందుగా అసలు తులారాశి అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖలో 1-2-3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ రాశి కిందకి వస్తారు. అలాగే పేరులో మొదటి అక్షరం రా, రీ, రు, రే, రో, తా, తి, తు, తే అనే అక్షరాలతో ఒకటి అయినచో మీరు రాశిలోకి చెందుతారు. అంటే నక్షత్రం ప్రకారం పేరు పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు పేరును బట్టి. ఈ 2026-27 సంవత్సరం అంటే ఈ తెలుగు పరాభవ సంవత్సరంలో వీళ్ళకి కందాయ ఫలాల్లో ఆదాయం 5 ఉంది, ఖర్చు 14 ఉంది. అంటే ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నాయి. ఇక రాజపూజ్యం 6 ఉంటే అవమానం కేవలం 3 ఉంది. అంటే గౌరవ మర్యాదలు విపరీతంగా ఉంటాయి. కొద్దిగా ఆ గౌరవ మర్యాదల కోసం ఎక్స్పెండిచర్ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక శనైశ్వరుడి సంవత్సరం అంతా కూడా 6వ ఇంట్లో సంచరిస్తారు. అలాగే 6వ ఇంట శని ఉండటం వల్ల శత్రువులపై విజయము, ఆరోగ్యము మరియు పోటీ పరీక్షల్లో విజయం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. గురువు జూన్ 1 నుంచి 9వ ఇంట, అక్టోబర్ 30 వరకు 10వ ఇంట, ఆ తర్వాత ఫిబ్రవరి 24 వరకు 11వ ఇంట సంచరిస్తారు. రాహుకేతువుల సంచారం కూడా అనుకూలంగానే ఉంది. దీనివల్ల సంవత్సరం అంతా ఆర్థిక, సాంఘిక, మానసిక ఉత్సాహం కూడా కలుగుతుంది. మీరు ఏ పని తలపెట్టినా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఇతర సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. అంటే కోఆపరేషన్ ఉంటుంది పబ్లిక్లో. అలాగే ఈ సంవత్సరం కోరిక నెరవేరే అవకాశం ఉన్నది. కుటుంబ సౌఖ్యము, సంతానం వలన లాభం కూడా కలిగే అవకాశం ఈ సంవత్సరంలో ఉంది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు నూతన ప్రయత్నాలు రాణిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభాన్ని కలిగిస్తాయి. ఉన్నత ఉద్యోగుల విషయానికి వస్తే వారు తలచిన పనులు నెరవేరటమే కాకుండా వృత్తి యందుకు అధిక కీర్తిని, ఉన్నత పదవిని కూడా పొందుతారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధికారుల ముప్పు పొందే అవకాశం ఉన్నది. మహిళా ఉద్యోగుల కీర్తి ప్రతిష్టలతో వృద్ధిలో రాణిస్తారు. సంతాన శుభం కలుగుతుంది. కాంట్రాక్టుదారులకు వృత్తి యందు సౌఖ్యము మరియు ధనలాభం ఉన్నప్పటికీ కొన్ని వ్యవహారాలందు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ ల్యాండ్ అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో క్రయ విక్రయాల్లో మేలు జరుగుతుంది. వాహన ప్రమాదాలు కొంత సూచించక తప్పదు. ఇక ఇండస్ట్రీ అంటే పారిశ్రామికవేత్తలకు ఫ్యాక్టరీల్లో అభివృద్ధి, దాంతోపాటు ఫేమ్, ఇన్ఫ్లుయెన్స్, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఈ 2026 సంవత్సరం ప్రథమార్థంలో జనవరి నుండి జూన్ వరకు విశ్లేషిస్తే సంవత్సర ప్రారంభం నుండి దైవారాధన పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. మంచి ఫలితాలను ఇస్తుంది. వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఉన్న వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి. ఎన్నాళ్ళ నుంచో పూర్తిగానే పెండింగ్ పనులు కూడా ఈ ఉగాది తర్వాత మీకు నెరవేరుతాయి. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండి లాభాలు పెద్దగా కనిపించకపోయినప్పటికీ కూడా గౌరవ మర్యాదలకైతే లోటు ఉండదు. అంటే అప్పులు పెరుగుతాయి, అభిమానులు పెరుగుతారు. మనోవ్యాకులత, నూతన ప్రదేశాలకు ప్రయాణం చేసే సూచనలు కూడా మనం తప్పనిసరిగా చేయవలసిగా తప్పదు. ఇక ఓవరాల్గా చూస్తే ఏప్రిల్ నాటి పరిస్థితుల్లో పెద్దల వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ, అంటే రాబడి వస్తున్నట్టే ఖర్చులు అయిపోతున్నప్పటికీ కూడా కుటుంబమునందు కళ్యాణ గడియలు, శుభకార్యాలు జరుగుతాయి. మే నెలలో ఉద్యోగులకు యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరిగినప్పటికీ, స్థల మార్పులు వచ్చినప్పటికీ కూడా విజయము, గౌరవము పొందుతారు. ఇక జూన్ నాటికి ఏంటంటే విద్యా, వైజ్ఞానిక రంగాల్లో విశేషమైన కృషి చేయగలుగుతారు. కొత్త వస్త్రములు, బంధుమిత్రులతో సంతోషంగా గడపటము అలా టైం దొరుకుతుంది. ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ సక్సెస్ అవుతాయి.
ఇక సంవత్సరం ద్వితీయార్థం అంటే జూలై నుంచి వచ్చేసరికి ఏంటంటే ఆర్థిక వ్యవహారాలు తగ్గుట, భగవత్ చింతన పెరగటము, ఉద్యోగ వ్యాపారాలలో సత్సంకల్పంలో ముందుకు అడుగు వేయటము, జీవితానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఎప్పటి నుంచో ఉన్న వాటికి తొలగించడానికి ముందడుగు వేస్తారు. ఆగస్టు నాటికి ఏమవుతుందంటే తీర్థ దర్శనాలు చేస్తారు, సంతోషకరమైన అనుభవాలు అనుభవిస్తారు, సాంఘిక అంటే సోషల్ రిలేషన్స్ బాగా డెప్త్గా సాంఘిక సంబంధాలు పెరుగుతాయి. ఇక సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి ఏమవుతుందంటే మన సమస్యలకి శాశ్వత పరిష్కారాలకై అడుగులు వేస్తారు, రాజకీయ ప్రతిభ వెలుగులోకి వస్తుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది. ఇకపోతే అక్టోబర్ నెలకి వచ్చేసరికి ఏంటంటే వ్యాపార సంబంధమైన లాభాలు పొందుతారు, వస్తువుల నాణ్యత మీద ఆలోచన చేస్తారు, మీ ఆలోచన కార్యరూపం దాల్చి కార్యసిద్ధిని కూడా కలిగిస్తాయి. ఆత్మీయులలో ఒకరి ఆరోగ్య పరిస్థితి మీకు ఆందోళన కలిగిస్తుంది. ఇక నవ అంబర్లోకి వచ్చేసరికి అంటే ధనలాభం గురించిన ఆలోచన చేస్తారు, మౌనం వహించటం మంచిది, అలివిగాని చోట అధికులమనరాదు అనే పద్ధతిలో ఈ నెల గడపండి. విద్యా పాండిత్యము పాఠవాలు ప్రదర్శన యందు నైపుణ్యత ఎక్స్పర్టైజేషన్ ముందుకు ఎక్స్పోజ్ చేయండి. ఇక డిసెంబర్ నెలకు వచ్చేసరికి కొంచెం వ్యాపారాందు శ్రద్ధ వహించాలి, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతలు ఎక్కువ తీసుకోవాలి, అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ గురించి ఆలోచనలు చేయవలసిన అవసరం వస్తుంది. అదృష్టవశాత్తు మనకి చిత్తా నక్షత్రం వారు పగడాన్ని కానీ, స్వాతి నక్షత్రం వారు గోమేధికాన్ని కానీ, విశాఖ నక్షత్రం వారు పుష్యరాగాన్ని కానీ ఉంగరం ధరించి ఉన్నట్లయితే వాళ్ళకి అదృష్టం ఉంటుంది, వీలైతే ధరించండి. అలాగే 1, 3, 4, 6, 9 అదృష్ట సంఖ్యలుగాను, బుధ శుక్రవారాలు అదృష్ట వారాలుగాను చెప్పడం జరుగుతుంది. మీ ఇష్టదైవంను ఎల్లప్పుడూ తలుచుకోవటం మంచిది. మీకు వీలు కలిగినప్పుడల్లా మీ ఇలవేలు పైన దైవాన్ని దర్శనం చేసుకుని అర్చన చేయించుకోండి, సత్సంగాల్లో పాల్గొనండి. తప్పనిసరిగా దైవ ప్రార్థన ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇక ఈ చిన్న చిన్న దోష నివారణకి కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏంటంటే మంగళవారాలందు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించటం కానీ, సింధూరం లేపనం చేసి దాని మీద తైలాభిషేకం చేయటం కానీ, అప్పాలు నివేదన చేయటం ద్వారా కూడా మంచి జరుగుతుంది. అలాగే కుజుడికి కందులు నివేదన చేయటం ద్వారా కానీ, లేదా ఎర్రని వస్త్రాన్ని పేదలకు దానం చేయటం ద్వారా కూడా మంచి జరుగుతుంది. శుక్రవారం నాడు లక్ష్మీ సహస్రనామం కూడా అంటే సనత్కుమార సహితంగా ఉన్న లక్ష్మీ సహస్రనామాన్ని కొన్ని దొరుకుతాయి, వాటిని చేసుకోవడం చాలా శ్రేష్టము. సంధ్యా సమయంలో చేసుకోండి. రవ్వ కేసరి ప్రసాదాన్ని అమ్మవారికి పెడితే చాలా మంచిది. ఈ దత్త సాంప్రదాయంలో ఉన్నవారు గురువారం నాడు ఎవరికైనా అతిథికి చక్కగా గోధుమ రొట్టెలు నివేదన చేయటం ద్వారా కానీ, శనగలు దానం చేయటం ద్వారా కానీ, శనగపిండితో తయారు చేసిన పదార్థాలు పెట్టడం ద్వారా కానీ మంచి జరుగుతుంది. ఇక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేయవలసిన అవసరం లేదు. 1కి 4 సార్లు చెబుతున్నాను. మనస్ఫూర్తిగా మీకు ఉన్న అందుబాటులో దైవ సంస్కారాలన్నీ కూడా బంగారు విగ్రహం దగ్గర నుంచి వెండి విగ్రహం, రాగి విగ్రహము, ఆఖరికి ఇత్తడి, కంచు ఇలా వచ్చి చివరికి పార్థివలింగాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీ పరిస్థితుల్ని అనుగుణంగా మాత్రమే అర్చన చేయమని భగవంతుడు చెప్పాడు. వీటికి ప్రమాణంగా అంటే ధనాన్ని ప్రమాణంగా ఎంచకుండా మీ స్వశక్తిని, దైవం మీద మీ కల భక్తిని మాత్రమే ముందు పెట్టుకుని మీ మనోధైర్యంతో ముందుకెళితే ఈ తులారాశి వారికి పరాభవనామ సంవత్సరంలో మెరుగైన ఫలితాలు పొందాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతోగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభమస్తు.